Hi, hello, and welcome to Anamika's Story 1. ఇవాళ మనం వినబోయే కథ మీరా చాప్టర్ 93. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. బంగారాజు పంచాయతీ అందరి ముందు మీరా గురించి చాలా హేళనగా, చాలా తప్పుగా మాట్లాడాడు. అది విని రాజారావు గారికి, చక్రికి, గౌతమ్కి, సూరమ్మత్తకి పట్టరానంత కోపం వచ్చింది. అక్కడే బంగారాజుని కొట్టిపడేయాలన్నంత కోపం కూడా వచ్చింది. కానీ ఎవరూ ఏమీ చేయలేదు. కానీ రాజారావు గారు మాత్రం కోపంగా, నిజానిజాలు తెలియకుండా మాట్లాడక బంగారాజు అని అన్నారు. అవునా? అయితే ఇది చెప్పండి, ఈ పంచాయతీకి మీరు ఒక మాట ఇచ్చారు, ఆ పిల్ల అసలు గదిలో నుంచి బయటకి రాదు అని. అయితే వీళ్ళు ఆ అమ్మాయితో తప్పుగా ఎలా ప్రవర్తించారు? అలా ప్రవర్తించినప్పుడు మీరు అందరినీ అప్పుడే అరిచి పిలవాల్సింది కదా. మీరు అరిస్తే విననంత పెద్ద ఊరు ఇది కాదు కదా. మరి మాలో ఎవరికి మీ అరుపులు కానీ, ఆ పిచ్చి పిల్ల అరుపులు కానీ వినబడలేదే? ఎందుకు? ఈసారి కూడా మీరు ఇంట్లో లేరా ఏంటి అని వెటకారంగా అడిగాడు బంగారాజు. అవును, లేను, నేను ఊర్లో లేను. సమయానికి గౌతమ్ వచ్చాడు కాబట్టి నా కూతురు, మంజు, ఇంకా అత్త ప్రాణాలతో ఇంకా బతికే ఉన్నారు. లేదా వీళ్ళు చంపేసేవాళ్ళు, లేదా ఇంకేమైనా చేసేవాళ్ళు అని అన్నారు రాజారావు గారు గంభీరంగా. ఈ మధ్య బాగానే బయట తిరుగుతున్నట్టున్నారు. మొన్న కూడా మీరు ఊర్లో లేరు, ఇవాళ కూడా లేరు. ఇంతకు విషయం ఏంటి అని అడిగాడు బంగారాజు. ఇది పంచాయతీకి అవసరం లేదు అని అనుకుంటున్నాను అని ముందుకు చూస్తూ ఆయన కూడా చెప్తున్నాను. కొద్ది రోజుల్లో నా కూతురు నిశ్చితార్థం అవ్వబోతుంది, పెళ్ళి కూడా. అందుకే ఆ ఏర్పాట్ల కోసం మేము ఇంటి నుంచి బయటకి వెళ్లాల్సి వస్తుంది అని అసలు నిజం చెప్పారు రాజారావు గారు. ఈ మాట రాజారావు గారు కావాలనే చెప్పారు. మీరాకి పెళ్ళని తెలిస్తే కనీసం అప్పుడైనా ఊర్లో వాళ్ళు జరిగింది మర్చిపోయి మీరా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందనో, లేదా మీరా మారిందనో అనుకుంటారు అని అనుకున్నారు రాజారావు గారు. అంతేకాకుండా ఈ బంగారాజు ఊళ్ళో వాళ్ళ భయంతోనైనా మీరా జోలికి ఇకపై రాడు అని అనుకున్నారు ఆయన. మీరాకి పెళ్ళి అని విని అక్కడ కొంచెం సేపు నిశ్శబ్దం ఏర్పడింది. అక్కడున్న వాళ్ళు కూడా కొద్దిసేపు ఏమీ అనలేదు. ఆ తర్వాత వాళ్ళు ఒకరితో ఒకరు గుసగుసలాడడం మొదలుపెట్టారు. ఏంటి, రాజారావు గారి కూతురు పెళ్ళా? ఆ పిచ్చి పిల్లని పెళ్ళి కూడా చేసుకుంటున్నారా అని ఒకరు అంటే, చేసుకోనివ్వరా, కనీసం ఆ పిల్ల ఈ ఊర్లో నుంచైనా వెళ్ళిపోతుంది కదా అని మరొకరు అన్నారు. అవును, ఆ పిల్ల వల్ల మన ఊర్లో చాలామంది పిల్లలు కనబడకుండా పోయారు. ఇప్పుడు ఈ పిల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనం హాయిగా ఉండొచ్చు అని ఇంకొకరు అన్నారు. మీరా గురించి మాటలు అన్నీ విన్న గౌతమ్కి అస్సలు నచ్చలేదు. మీరా గురించి వీళ్ళందరూ అనే మాటలు, మీరా ప్రవర్తించే విధానం ఒకదానికొకటి అస్సలు సంబంధం లేదు. ఇక్కడ వీళ్ళేమో మీరాని పిచ్చిది అంటున్నారు, కానీ అక్కడ మీరా భయంతో వణికిపోతూ ఉంది. ఏంట్రా బాబు ఇదంతా అని మనసులో అనుకుంటూ, అసలు మీరు అన్న పనులు మీరా ఏమి చేసే ఉండదు అని గట్టిగా అందామని అనుకున్నాడు. కానీ ఇప్పుడు తన దగ్గర తగిన సాక్ష్యాలు లేవు. అందుకని ఏదో ఒకరోజు మీరాని వీటన్నిటి నుంచి బయటకి తీసుకొస్తాను అని అనుకొని సైలెంట్ అయిపోయాడు గౌతమ్. రాజారావు గారి మాటలకి బంగారాజుకి ముందు కోపం వచ్చినా అక్కడున్న చాలా గుసగుసలు విని ఒక చిరునవ్వు నవ్వి, పెళ్ళ? ఆ పిల్లక? ఆ పిచ్చి పిల్లక అని వెటకారంగా అన్నాడు బంగారాజు. పిచ్చి తగ్గినట్టుంది, అయ్యో మర్చిపోయాను అని తను గౌతమ్ వైపు చూసి, వీడు డాక్టర్ కదా ఏంటి, దానికోసమే వీడిని తీసుకువచ్చారా? దాని పిచ్చిని తగ్గించడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేసుకోండి, నీ కూతురికి పిచ్చి తగ్గదు. ఎందుకంటే తనకుంది పిచ్చి కాదు, తను ఒక అని నోటికి ఎంతొస్తే అంత వాగుతూ ఉన్నాడు బంగారాజు. ఇక్కడ సమస్య మీరా కాదండి, ఈ ఐదుగురు చేసింది అని బంగారాజు మాటలని మధ్యలోనే ఆపుతూ అన్నాడు గౌతమ్. ఒక్క నిమిషం ఆగు బంగారాజు, ఈ అబ్బాయి చెప్పేది కూడా నిజమే.
వాళ్ళ అమ్మాయి గురించి ఏం చేసుకుంటారో అది వాళ్ళ విషయం. అయితే ఆ అమ్మాయి ఎవరైనా సరే వీళ్ళు ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని అన్నాడు ఒక న్యాయ నిర్ణేత. అసలు వాళ్ళు అలా ప్రవర్తించారు అన్న దానికి సాక్ష్యం ఏంటి? ఏమో, ఆ పిచ్చి పిల్లే ఈ 5గురిని కొట్టి పడేసి ఉండొచ్చు కదా అని అన్నాడు బంగారాజు అసహనంగా. వీళ్ళను కొట్టింది మీరా కాదు, నేను అని కోపంగా ముందుకు వచ్చాడు గౌతమ్. నువ్వు ఆగరా మనవడా అంటూ సూరమ్మత్త ముందుకు వచ్చి, రుజువు కావాలా? ఏం రుజువు కావాలి నీకు? మా అన్నయ్య చెప్పిన మాటలు మర్చిపోయారా? ఈ ఊర్లో ఏ ఆడపిల్ల తన ఆత్మరక్షణ కోసం ఎవరిని చంపేసినా సరే అది తప్పు కాదు అని ఆ లెక్కన వీళ్ళని అక్కడే చంపేసేదాన్నిరా. నా మనవరాలతో తప్పుగా ప్రవర్తించినందుకు వీళ్ళని చంపడం నాకు చేత కాదా ఏంటి? వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది మా అమ్మాయికి జరిగినట్టు, మా ఇంట్లో జరిగినట్టు ఇంకే ఇంట్లో జరగకూడదు అని. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వీళ్ళ గురించి నిజం తెలియాలి అని, వీళ్ళు ఎంతకి తెగించారో తెలియాలి అని గట్టిగానే అంది సూరమ్మత్త. వీళ్ళే చెప్తారు, కావాలంటే వినండి అని చెప్పి ముందుకు వచ్చి వాళ్ళలో ఒక్కడి జుట్టు పట్టుకొని వాడి తల పైకెత్తి, చెప్పరా, అసలు మీరు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు చెప్పు అని కోపంగా అడిగాడు చక్రి. ఆ పిల్లని చంపడానికి అని నొప్పితో అరుస్తూనే సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. ఎందుకు? తనని ఎందుకు చంపాలని మీరు అనుకుంటున్నారు అని అడిగారు న్యాయ నిర్ణేత. కానీ వాళ్ళు ఆ సమాధానం చెప్పలేదు. నిజం చెప్పకపోతే విధించే శిక్ష ఇంకా పెద్దదవుతుంది, చెప్పండి అని కోపంగా అన్నాడు రెండవ న్యాయ నిర్ణేత. మరి వాళ్ళందరూ అసలు నిజమేంటో చెప్తారా? వాళ్ళు చెప్పిన నిజాన్ని న్యాయ నిర్ణేతలు ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ నమ్ముతారా? లేదా బంగారాజు మళ్ళీ వాళ్ళని తప్పుదారు పట్టిస్తాడా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికాతో. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ స్టోరీ మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ స్టోరీని కనుక మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది. లింక్ ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.